బాధిక ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన సభ ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా బద్వేల్లో పెన్షనర్ అసోసియేషన్ భవన్లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన సగిలి బాలయ్య, కొడవటి కంటి సుదర్శన్ మరియు జిల్లా ఉత్తమ అధికారిగా 4 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించిన డాక్టర్ హెచ్ వెంకట సుబ్బయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం బాధిక ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు ఎర్రబల్లె ఓబయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక బాధిక ఉద్యోగులు, ఎంఆర్పీఎస్ నాయకులు, స్థానిక ప్రజా సంఘాల నాయకులు హాజరై అవార్డు గ్రహీతలకు శాలువాలు కప్పి మెమంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు పాఠశాలలో కేవలం పాఠ్య బోధనకే పరిమితం కాకుండా రాబోయే తరాలకు ఆదర్శప్రాయుడిగా ఉంటూ అంకిత భావంతో పనిచేసి భవిష్యత్తులో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణించి జాతి బిడ్డలుగా ఉన్నత రంగాల్లోనూ ముందుండాలని కోరారు. అందరికీ నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే పూర్వలు జరిగినప్పుడు అందరికీ ధన్యవాదాలు చేసుకునే అవకాశం లేకపోయింది. సో వారికి ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉద్దేశించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇంతకుముందు అందరూ మాట్లాడే విధంగా ఉపాధ్యాయుడు అనేది సమాజంలో ఒక ముఖ్యమైన భాగం సార్. నేను కూడా ఈరోజు ఉపాధ్యాయులు ఉన్నానంటే ఆ రోజు నా ప్రైవేట్ శిక్షణ 25 గురువులు మొదట చదువుకోవాలనే ఒక సదుద్దేశాన్ని నాలో క్రియేట్ చేసిన వాళ్ళు మా చిన్నప్పుడు గారు, కొడవటి సాంగల్ గారు. తర్వాత పాఠశాలలో డ్రాప్అవుట్ కావాల్సిన మమ్మల్ని లలితమ్మని ఒక టీచరు మళ్ళీ స్కూల్ తీసుకుని మమ్మల్ని చదివేలా చేశారు. ఆ తర్వాత సుందరం గారు ప్రైవేట్ సెక్షన్లో, అలాగే హై స్కూల్లో మాకు మంచిగా ఇచ్చేసింది మా మామగారు రాజసార్ గారు. తర్వాత చెప్పుకోవాలంటే వెంకటరెడ్డి సార్. అంటే మాకు అక్కడ కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా వెంకటరెడ్డి సార్లో అలాంటి ఫీలింగ్స్ లేవు అనమాట. మీరు ఫలానా అనేది మిగతా కొంత షాపులు ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆయన మమ్మల్ని చాలా ప్రోత్సహించి ఈరోజు ఒక మంచి క్రమశిక్షణలో ఉన్నామని. నేను పీటీ కాకపోయినా మా స్కూల్ నుంచి మా పీటీ నా ట్రైనింగ్ పోతే 2 years అక్కడ నేను పీటీ వేసి స్టేట్ గవర్నమెంట్ మా పిల్లలు కూడా అక్కడ స్పోర్ట్స్ లో రాయించడం లేదు. ఇది ముఖ్య విషయం ఏంటంటే మా హెడ్ మాస్టర్ పీటీ కాబట్టి ప్రమోషన్ అది మా అదృష్టం. ఆయన మళ్ళీ అన్ని విధాలుగా మీరు అన్ని అంశాలు బాగున్నాయి సార్ అని అన్నింటిలో ప్రోత్సహించి నాకు అప్లికేషన్స్ బయట ఫిల్అప్ చేసి పంపించింది ఆయన. కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఎందుకు మనకు అవార్డు రాలేదంటే మనం చేసుకునే పనులు మనం చెప్పుకోవడం, మన అప్లికేషన్ అలాంటి దూరంలో ఉండడం వల్ల ఇన్ని సంవత్సరాలు మనం ఈ అవార్డు దూరంగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే నాలో ఎక్కడ మనం పోయినా, ఏ ప్రాంతంలో పోయినా ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు నడుస్తున్నాయంటే ఎక్కువ శాతం మన పిల్లలు అందరూ చదువుతున్నారు. నేను పోయిన ప్రతి చోట కూడా మన పిల్లలు గుర్తించి అందరికీ చదువు చక్కగా చెప్తాము. మన పిల్లలు ఎదుగుబడి ఉంటారు కాబట్టి